గోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు, దివంగత నందమూరి తారక రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి దేవి గారికి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుందా అంటే మేబీ చేస్తుంది అని మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈమె పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా 2024లో కూటమి కలయికలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈమె ప్రధాన పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలన్నీ కూడా పార్టీ పెద్దలతో మాట్లాడి, అప్పట్లో అమిత్ షా అటువంటి లడ్డా అటువంటి వాళ్ళతో మాట్లాడి ఆమె వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపేందుకు పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా తీసుకుని ఆమె మొత్తం మీద ఒప్పించింది. ఆ తర్వాత ఏమనుకున్నారంటే డెఫినెట్గా ఈమె సెంట్రల్ మినిస్టర్ అవుతుంది, ఈ కూటమి కలయికలో కీలక పాత్ర పోషించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ ప్రాధాన్యత ఇస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచినా కానీ ఈమెకి ఆ అదృష్టాన్ని నోచుకోలేదు. మధ్యలో లోక్సభ స్పీకర్ కూడా అవుతారని అనుకున్నారు, కానీ ఆ పదవికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. కేవలం రాజమండ్రి ఎంపీగా మాత్రమే ఈమెను ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజా పరిస్థితి చూసుకుంటే పోనీ ఈమెకి మళ్ళీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. ఈ విస్తరణలో ఈమెకి ఏమన్నా అవకాశం ఉంటుందా అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఛాన్స్ కనపట్లేదు. ఎందువల్లంటే మన రాష్ట్రంలో 3 ఉన్నారు కేంద్ర మంత్రులు. ఒకటి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు, అతన్ని ఇప్పట్లో కదిలించే అవకాశం లేదు. 2 పెమ్మసాని చంద్రబాబు నాయుడు గారికి బాగా రైటు లెఫ్ట్ కూడా, అతను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీరు. ఇంకోటి అతను ఈ పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు చెందిన సామాజిక వర్గం చెందిన వ్యక్తే కాబట్టి సామాజిక పరంగా కూడా అతను తీసే అవకాశం లేదు. 3 రామ్మోహన్ నాయుడు గారికి, ఆయన గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇక్కడ వీళ్ళేమీ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి స్పెషల్గా ఈమెకి ఏమైనా సెంట్రల్లో స్థానం ఇస్తారా అంటే అక్కడ కూడా అవకాశం కనపట్టలేదు. పోనీ ఇది ఏమీ లేకపోయినా ఆ పార్టీలో ఏదైనా గుర్తింపించి పార్టీలో మంచి పవర్ఫుల్ పదవి ఇస్తారంటే అది కూడా ఛాన్స్ కనపట్టలేదు. దీంతో ఈమె భారతీయ జనతా పార్టీ పట్ల చాలా అసహనంగా, అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం కనపడుతుంది. ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంటు ఏరియాలో లోకల్గా జరిగే ఏ కార్యక్రమానికి ఈమె అట్టే రాదు, అందుబాటులో ఉండదు. కారణం ఏంటంటే ఈమెకు ఉన్నటువంటి నిరుత్సాహం, నిస్పృహ. అప్పుడప్పుడు అనపర్తి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అదే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు కాబట్టి ఆ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఆ నియోజకవర్గం ఉంది కాబట్టి ఏదైనా చిన్న కార్యక్రమాలకి ఆమె అక్కడికి వచ్చి వెళ్ళిపోవడం తప్పితే అంత మిక్కిలి ఆమె పెద్దగా నియోజకవర్గ ప్రజలతో పెద్ద సత్సంబంధాలతో ఉండదు. పార్టీ పెద్దల్లో ఆమెకి మరి పార్టీలో ఒక కీలకమైన పాత్ర ఉంది, పార్టీలో మంచి పేరే ఉంది. కాకపోతే మంత్రి పదవి ఆమెకు వరించట్లేదు. స్పీకర్ ఇస్తారు అని అనుకున్న స్పీకర్ను కూడా తీసే అవకాశం కనపట్టలేదు. స్పీకర్ కూడా బాగా పాతుకుపోయాడు అతను అధిష్టానంతో. సో ఈ నేపథ్యంలో మరి ఈమెకి మంత్రి పదవి ఈసారి కూడా అనుమానమే. ఇక రాబో 3 సంవత్సరాల్లో కూడా ఈమె పార్లమెంట్ సభ్యురాలకు ఉండిపోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆమె పార్లమెంట్ సభ్యురాలకు ఉండిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.